నమస్తే, మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను హోటల్ అన్నది. ఏంటండి అసలు ఎలా పట్ట అందుకున్నారా? చాలా హ్యాపీగా ఉన్నాను నిజంగా. చాలా నిజంగా గ్రేట్. నిజంగా బాబు గారు కంటే ఇంకా బాగా చేస్తున్నారు లోకేష్ గారు. ఆయన ఓపిక నిజంగా మనం హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా ఇప్పటిదాకా ఉండి ప్రతి ఒక్కరికి నవ్వుతా చిన్నపిల్లలతో ముద్దు పెట్టుకుంటూ చేస్తున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మంచి నాయకుడు. ఇట్లా ఉంటారు ఊహించలేదు, కానీ ఇచ్చి ఇంత ఓపికగా చేస్తున్నట్టే నిజంగా మంచి భవిష్యత్తు అయితే ఉంది. పెద్ద ఇంకా గొప్ప నాయకుడు అవుతారు. నేను సూపర్ సార్, రిసీవింగ్ ఎక్సలెంట్ అసలు. అదే అంటున్నా కదా, నిజంగా అంత ఓపిక ఆయనకి మెచ్చుకోవచ్చు. నిజంగా ఇంతసేపు ఉండి ప్రతి చిన్నపిల్లలు ఎత్తుకొని చేస్తున్నట్టే నిజంగా నేనైతే హ్యాపీగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నేనైతే ఫుల్ హ్యాపీ. అట్లా మళ్ళీ సూపర్. సార్ నమస్తే, మీ పేరు? సోమేశ్వరరావు. ఏం చేస్తుంటారు సార్? ఆర్ఎంపీ డాక్టర్. ఆర్ఎంపీ డాక్టర్, మహానాడు 19 రోడ్డు. రైట్ సార్. ఏంటి సార్ లోకేష్ గారి చేతుల మీదుగా పట్టా అందుకోవడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమం చేస్తాం, అందరికి కూడా హ్యాపీగానే ఉంది. ఇంతవరకు ఎవరు కూడా చేయలేని పని చేస్తున్నాడు. అంటే మీరు ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నానంట ఉన్నారు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఇళ్ల పట్టాలు లేకుండా ఆ ఏరియాలో బాధలు పడుతూ ఉన్నారు? దాదాపు 100% ఇళ్ల పట్టాలు లేవు అక్కడ, లేవు. ఇది చాలా కాలం నుంచి ట్రగుల్ జరుగుతుంది. ఇవాళ తీరిపోయింది ట్రగుల్ అంతా. చాలా హ్యాపీగా ఉంది అందరికి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి? మొత్తం దశల వరకు మొత్తానికి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రచారాన్ని కూడా తీసుకొచ్చారు, వైసీపీ వాళ్ళకి పట్టాలు ఇవ్వట్లేదు, సానుభూతి పరులకు మాత్రం పట్టాలు ఇస్తున్నారని ఒక ప్రచారం. ఎంతవరకు నిజం? అదంతా ఒకటి మాటే. మొత్తం వైసీపీ వాళ్ళకి 60% ఇస్తారు, టీడీపీకి 40% ఇస్తున్నారు ఇక్కడ. అది జరుగుతుంది. ఏంటి సార్ సంతోషంగా ఉన్నారా మొత్తం ఆ ప్రజలు? అంతా ఫుల్ హ్యాపీ. అంటే పట్టాలే కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించి రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టిస్తానని చెప్పేసి అన్నారు. దశల వరకు అన్నీ చేస్తున్నారు, నాకు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. పారిశుద్ధ్యం బాగానే ఉంది, ఇది పట్టాలు బాగానే ఉన్నాయి. రిటర్నింగ్ వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు, అది కూడా కంపల్సరీ జరిగిపోతుంది. ఈ రోజే శంకుస్థాపన చేసి వచ్చారు. 100 పడకల అత్యాధునిక వసతులతో కలిగిన హాస్పిటల్ నేను కడతాను మంగళగిరి ప్రజలకి అని చెప్పేసి ఒక ఆర్ఎంపీ డాక్టర్గా దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? చాలా హ్యాపీగా దానివల్ల చుట్టుపక్కల చాలా మందికి ఉపయోగపడుతుంది. అది గెలిపిస్తారా సార్? దానిలో డౌట్ లేదు, ష్యూర్.